పవన్ కు మద్దతుగా ఇప్పటికే వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, హైపర్ ఆది, జానీ మాస్టర్ పలువురు ప్రచారంలో దూసుకుపోతున్నారు. తమదైన శైలిలో వైసీపీపై మాటలు తూటాలు విసురుతున్నారు. 5 ఏళ్లలో రాష్ట్రంలోని ప్రజా వ్యతిరేక పాలన వివరిస్తూ జగన్ సర్కార్పై విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక ప్రచార గడువు దగ్గర పడుతూ ఉండడంతో పవన్ కు మద్దతుగా హీరోలు మెగాస్టార్ చిరంజీవి, నేచురల్ స్టార్ నాని కూడా ప్రచారంలో దిగేందుకు సిద్ధమయ్యారు. త్వరలోనే ప్రజల్లోకి వెళ్లేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. కూటమి మేనిఫెస్టోలోని పథకాలను ప్రజలకు వివరించనున్నారు. ఇక పవన్ కు మద్దతుగా సినీ ప్రముఖులు రంగంలోకి దిగుతూ ఉండడంతో పిఠాపురంలో రాజకీయాలు మరింత ఆసక్తికరంగా మారుతున్నాయి. ఇప్పటికే సినీ ప్రముఖుల రాకతో నియోజకవర్గంలోని రాజకీయ సమీకరణాలు మారిపోతున్నాయి. అలాగే పవన్ కు మద్దతు తెలుపుతూ పలువురు నటులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. పవన్ కళ్యాణ్ కు మద్దతు ఇవ్వాలని ప్రజలను కోరుతున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు మద్దతుగా సినీ ప్రముఖులు ప్రచార బరిలోకి దిగారు. ఆయన గెలిపే లక్ష్యంగా ప్రజల వద్దకు నేరుగా వెళ్లి ఓట్లు అభ్యర్థిస్తున్నారు. వారి ప్రచారాలకు ప్రజల నుంచి కూడా అనూహ్య స్పందన వస్తుంది. పవన్ కు మద్దతుగా ఇప్పటికే వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, హైపర్ ఆది, జానీ మాస్టర్ పలువురు ప్రచారంలో దూసుకుపోతున్నారు. తమదైన శైలిలో వైసీపీపై మాటలు తూటాలు విసురుతున్నారు. 5 ఏళ్లలో రాష్ట్రంలోని ప్రజా వ్యతిరేక పాలన వివరిస్తూ జగన్ సర్కార్పై విమర్శలు గుప్పిస్తున్నారు.
ప్రచార గడువు దగ్గర పడుతూ ఉండడంతో పవన్ కు మద్దతుగా హీరోలు మెగాస్టార్ చిరంజీవి, నేచురల్ స్టార్ నాని కూడా ప్రచారంలో దిగేందుకు సిద్ధమయ్యారు. త్వరలోనే ప్రజల్లోకి వెళ్లేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. కూటమి మేనిఫెస్టోలోని పథకాలను ప్రజలకు వివరించనున్నారు. ఇక పవన్ కు మద్దతుగా సినీ ప్రముఖులు రంగంలోకి దిగుతూ ఉండడంతో పిఠాపురంలో రాజకీయాలు మరింత ఆసక్తికరంగా మారాయి. ఇప్పటికే సినీ ప్రముఖుల రాకతో నియోజకవర్గంలోని రాజకీయ సమీకరణాలు మారిపోతున్నాయి. అలాగే పవన్ కు మద్దతు తెలుపుతూ పలువురు నటులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. పవన్ కళ్యాణ్ కు మద్దతు ఇవ్వాలని ప్రజలను కోరుతున్నారు. కొణిదెల పవన్ కళ్యాణ్ అమ్మ కడుపున ఆఖరివాడిగా పుట్టిన అందరికీ మంచి చేయాలి, మేలు జరగాలి అనే విషయంలో ముందువాడుగా ఉంటాడు. తన గురించి కంటే జనం గురించి ఎక్కువగా ఆలోచించే మనస్తత్వం నా తమ్ముడు కళ్యాణ్ బాబుది. ఎవరైనా అధికారంలోకి వచ్చాక ప్రజలకు ఏదైనా చేయాలనుకుంటారు. కానీ కళ్యాణ్ తన సొంత సంపాదనని కౌలు రైతులు కన్నీళ్లు తుడిచేందుకు ఖర్చు పెట్టడం, సరిహద్దు దగ్గర ప్రాణాలొడ్డి పోరాడే జవాన్ కోసం పెద్ద మొత్తం అందివ్వటం, అలాగే మత్స్యకారులు ఇంకా ఎందరికో తాను చేసిన సహాయం చూస్తుంటే ఇలాంటి నాయకుడు కదా జనానికి కావాల్సింది అనిపిస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే సినిమాలోకి తను బలవంతంగా వచ్చాడు, రాజకీయాల్లో మాత్రం ఇష్టంతోనే వచ్చాడు. ఏ తల్లికైనా తన కొడుకు కష్టపడుతుంటే గుండె తరుక్కుపోతుంది. అలాగే ఏ అన్నకైనా తన తమ్ముడు అనవసరంగా మాటలు పడుతుంటే బాధ వేస్తుంది. అలా బాధపడుతున్న నా తల్లికి ఈ అన్నయ్యగా ఒక మాట చెప్పాను. నీ కొడుకు ఎంతో మంది తల్లుల కోసం, వాళ్ళ బిడ్డల భవిష్యత్తు కోసం చేసే యుద్ధం అమ్మా ఇది. మన బాధ కంటే అది ఎంతో గొప్పది అన్నాను. అన్యాయాన్ని ఎదిరించకుండా మౌనంగా ఉండే మంచివాళ్ల వల్లనే ప్రజాస్వామ్యం మరింత నష్టం అని నమ్మి జనం కోసం జన సైనికుడు అయ్యాడు. తాను బలంగా నమ్మిన సిద్ధాంతం కోసం తన జీవితం రాజకీయాల్లోకి అంకితం చేసిన శక్తిశాలి పవన్ కళ్యాణ్. ప్రజల కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆ శక్తిని వినియోగించాలి అంటే చట్టసభలో అతని గొంతు మనం వినాలి. జనమే జయను నమ్మే జనసేనాని ఏమి చేయగలడో చూడాలంటే మీరు పిఠాపురం ప్రజలు కళ్యాణ్ని గెలిపించాలి. మీకు సేవకుడుగా, సైనికుడుగా అండగా నిలబడతాడు. మీకోసం ఏమైనా సరే కలబడతాడు, మీ కళ నిజం చేస్తాడు. పిఠాపురం వాస్తవ్యులకు మీ చిరంజీవి విన్నపం, గాజు గ్లాసు గుర్తుకి మీ ఓటు వేసి పవన్ కళ్యాణ్ని గెలిపించండి. జై హింద్. కొణిదెల పవన్. రైట్, ఇక ఇదే టాపిక్ సంబంధించి మనతో మాట్లాడటానికి గుంటూరు నుండి శ్రీనివాస్, అలాగే విజయవాడ నుండి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. ఫస్ట్ మనం గుంటూరు నుండి శ్రీనివాస్తో మాట్లాడదాం. శ్రీనివాస్, చెప్పండి, ఎన్నికలకు కేవలం వారం రోజుల వ్యవధి మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రధాన పార్టీలన్నీ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్కి సపోర్ట్గా చాలా మంది సినీ హీరోలు కూడా క్యాంపెయినింగ్ స్టార్ట్ చేస్తున్నారు. అటు ట్విట్టర్లో కావచ్చు, లేదంటే సోషల్ మీడియాలో కావచ్చు. అయితే దీనివల్ల పిఠాపురంలో రాజకీయ సమీకరణాలు మారే అవకాశం ఉందా? కిరణమయ్యి, ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పార్టీలన్నీ కూడా ప్రచారం హోరెత్తిస్తున్నాయి. అలానే రాజకీయ పార్టీల తరఫున పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులకు సినీ ప్రముఖులు కూడా తమ యొక్క మద్దతును ప్రకటించి వాళ్ళు కూడా
ప్రత్యక్షంగా పాల్గొంటున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ అయినటువంటి పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్కి మద్దతుగా ఇప్పటికే పదుల సంఖ్యలో సినీ స్టార్లు, బుల్లితెర నటులు, ఆ స్క్రీన్ మీద అహంభావాలు ప్రదర్శించే నటులు వీళ్ళందరూ కూడా అంటే ఒక విధంగా చూసినట్లయితే గనక కామెడీ స్టార్స్ అలానే సినీ స్టార్స్ అందరూ కూడా తమ ప్రచారంలో ముందున్నటువంటి పరిస్థితి. సాయి ధర్మ్ తేజ్ అలానే ఐపర్ ఆది ఆర్పి అలా చూసుకున్నట్లయితే పోతే గనక చెప్పుకుంటూ పోతే డజన్ల కొద్దీ సినిమా హీరోలు పవన్ కళ్యాణ్కు మద్దతుగా ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. తప్పనిసరిగా రానున్న రోజుల్లో పవన్ కళ్యాణ్ గెలిపించాలి, పిఠాపురం అభివృద్ధికి కృషి చేస్తారు, పిఠాపురం అభివృద్ధికి పవన్ కళ్యాణ్ ఒక్కరే దిక్కు అనే విధంగా కూడా చెబుతున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. అలానే చూసుకున్నట్లయితే గనక వీరితో పాటు చూసుకుంటే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్కు తన సొంత అన్నగారైన మెగాస్టార్ చిరంజీవి కూడా ఈరోజు ఒక వీడియో 2 నిమిషాల గల ఒక వీడియోను కూడా విడుదల చేయడం జరిగింది. ఆ వీడియోలో మాట్లాడుతూ కూడా తన అమ్మకు చిన్న కొడుకుగా పుట్టినటువంటి పవన్ కళ్యాణ్ చాలా ఎక్కువగా కష్టపడుతున్నాడు, ఇష్టం లేకుండా సినిమాల్లోకి వచ్చాడు, కానీ ఇష్టంతోనే రాజకీయాల్లోకి వచ్చాడు, రాజకీయాల్లో ఆయన చేయాల్సింది చాలా ఉంది కాబట్టి తప్పనిసరిగా అతను గెలిపించాలంటూ కూడా కోరుతున్నటువంటి పరిస్థితి. తన సొంత నిధులను తన సొంత డబ్బులను వినియోగించి కౌలు రైతులకు భరోసా ఇచ్చే కొంచెం కౌలు రైతులకు నిధులు ఇవ్వటము, అలానే బోర్డర్లో సరిహద్దులో ప్రాణాలు మన దేశాన్ని కాపాడుతున్నటువంటి సైనికులకు కూడా రక్షణగా ఉంటున్నటువంటి వారికి కూడా తన నిధులను కూడా కేటాయించినటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. ఇలాంటి మంచి వ్యక్తి రాజకీయాల్లో ఉండాలి, రాజకీయాల్లో ఉంటే గనక చాలా మంచి చేస్తారు, మంచి కోసమే ఆయన వచ్చాడు కాబట్టి ఆయనకు మద్దతుగా నిలిచి ఆయన్ని మంచి మెజార్టీతో గెలిపించాలి, గాజు గ్లాసు గుర్తుకు ఓటేయాలి, అందరూ కూడా ఈ విధంగా ముందుకు రాగాలంటూ కూడా చిరంజీవి పిలుపునివ్వడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకుంటే ఇక్కడ సినీ స్టార్ల యొక్క ప్రభావం చూసినట్లయితే గనక పవన్ కళ్యాణ్ ఇక్కడ నామినేషన్ వేసిన తర్వాత నుంచి చూసుకుంటే గనక ప్రతినిత్యం కూడా పిఠాపురంలో సినీ గ్లామర్ తోటి కలకల్లాడుతున్నటువంటి పరిస్థితి. వారందరూ కూడా రోజుకో విధంగా ముందుకెళ్లి కూడా ప్రచారం చేస్తున్నారు. ఒక విధంగా పవన్ కళ్యాణ్ కోసం వాళ్ళ యొక్క శక్తియుక్తులను కేటాయించి కూడా ప్రతి చోట కూడా పిఠాపురం నియోజకవర్గంలో నలుమూలలా కూడా ప్రచారాన్ని హోరెత్తిస్తున్నటువంటి పరిస్థితి. అంటే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ తరఫున రాష్ట్రమంతా పర్యటిస్తున్నా పిఠాపురంలో మటుకి పవన్ కళ్యాణ్ కోసమే సినీ తారలు అక్కడికి దిగి వచ్చి ప్రచారం చేస్తున్నారు. ఈ రోజు తన అన్న కూడా మెగాస్టార్ చిరంజీవి కూడా పిలుపునిచ్చిన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మెగాస్టార్ అభిమానులు భారీ సంఖ్యలో ఉంటారు. వారందరూ కూడా పవన్ కళ్యాణ్కి మద్దతు పలుకుతున్నారు. అందరి నోట ఒకటే మాట, తప్పనిసరిగా గాజు గ్లాసు గుర్తుకు ఓటేయాలి, పవన్ కళ్యాణ్ గెలిపించాలి, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ విజయానికి కృషి చేయాలంటూ కూడా పిలుపునిస్తున్నటువంటి పరిస్థితి. ఈ ఏదైతే చిరంజీవి విడుదల చేసినటువంటి వీడియో కానీ చిరంజీవి విడుదల చేసినటువంటి సందేశం కానీ జనసేన పార్టీ కార్యకర్తలు అభిమానులను జోష్ నింపిందని కూడా చెప్పవచ్చు. అంటే తమ అధినేత కూడా పవన్ కళ్యాణ్కి అండగా ఉన్నారు, తమ అధినేత పవన్ కళ్యాణ్కు చెబుతున్నారు, పవన్ కళ్యాణ్ వెంటున్నారు, పవన్ కళ్యాణ్తో నడుస్తారు, పవన్ కళ్యాణ్ గెలుపును కృషి చేస్తారంటూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఒక విధంగా చూసుకుంటే గతంలో చిరంజీవి కాంగ్రెస్ దానిలో రాజ్యసభ సభ్యుడిగా మాజీ కేంద్ర మంత్రిగా చేశారు, కానీ ఆ పార్టీ వారు ఇంకా కూడా అతనికి మెంబర్షిప్ ఉందని చెబుతున్నారు. కానీ పవన్ కళ్యాణ్కు చిరంజీవి బహిరంగంగానే మద్దతు తెలుపుతూ కూడా బహిరంగంగానే అందరూ కూడా ప్రచారంలో పాల్గొనాలి, గెలిపించాలంటూ కూడా చిరంజీవి వీడియో విడుదల చేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా చిరంజీవి అభిమానులు, పిఠాపురంలో ఉన్నటువంటి చిరంజీవి అభిమానులు, జనసేన అభిమానులు, కార్యకర్తలు అందరూ కూడా ఆనందంగా శ్రీనివాస్ తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. శ్రీనివాస్, చెప్పండి, మీరు ఈ ఎలక్షన్స్ అయితే దగ్గర పడుతున్నాయి, ఈ నేపథ్యంలోనే ఇటు సినీ ప్రముఖులు అయితే పవన్ కళ్యాణ్ మద్దతుగా సపోర్ట్ చేస్తూ అటు రాజకీయంగా కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ప్రచారంలో హోరెత్తిస్తున్నారు. అయితే ఇది ప్లస్ అవుతుందా జనసేనకి పిఠాపురంలో అధికారం చేజిక్కించుకోవటానికి? అలాగే కూటమిగా కూడా వస్తున్నారు. ఇవన్నీ కూడా ఎంతవరకు ప్లస్ అయ్యి పిఠాపురంలో అధికారం దక్కే అవకాశం ఉంటుంది పవన్ కళ్యాణ్కి? కాబట్టి మనం మొదటి నుంచి చూసినట్లయితే గత 2019 ఎన్నికల్లో చూస్తే ఇదే పశ్చిమ గోదావరి ప్రాంతం నుంచి భీమవరం నుంచి కూడా పవన్ కళ్యాణ్ పోటీ చేశారు. అదేవిధంగా ఉత్తరాంధ్ర నుంచి గాజువాక నుంచి పోటీ చేశారు. 2 చోట్ల కూడా ఆయన ఓటమి పాలవడం జరిగింది. అయితే అప్పుడు సొంత పార్టీ జనసేన నుంచి ఆయన పోటీ చేయడం జరిగింది. 2 ప్రాంతాల్లోనూ ఎట్ అ టైం ఒకేసారి పోటీ చేశారు. 2 చోట్ల కూడా వైసీపీ అభ్యర్థి మీదే ఆయన ఓడిపోవడం, అంటే 2 చోట్ల కూడా ఆయన సెకండ్ ప్లేస్ లోకి రావడం, ఓడిపోవడంతో పాటు అప్పుడు జన సైనికులందరూ కూడా పెద్ద ఎత్తున దీన్ని అవమానంగా భావించడమే కాకుండా పవన్ కళ్యాణ్ కూడా పవన్ అంటే ఒక పార్టీ అధ్యక్షుడే పూర్తి స్థాయిలో ఓడిపోవడాన్ని కూడా చాలా వరకు విమర్శలు కూడా ఎదుర్కొన్నటువంటి నేపథ్యాన్ని మనం చూస్తాం. అంటే ప్రధానంగా వీళ్ళు చూసినట్లయితే వైసీపీ పార్టీ నేతల మీదే ఇద్దరి మీద ఓడిపోవడం అనేది వీళ్ళు ప్రధానంగా, అంటే మొదటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ ఏ పార్టీని అయితే తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాడో ఆ పార్టీ అభ్యర్థుల మీద తీవ్రంగా వ్యతిరేకపోవడం, అప్పుడే అదే టైంలో
టీడీపీ కూడా ఇండివిజువల్ గా పోటీ చేసినటువంటి నేపథ్యం చూస్తాం. అయితే ఇక్కడ ఓటు చీల్చుకునేటువంటి క్రమంలో అటు జనసేనకి సంబంధించి ఇటు టీడీపీకి సంబంధించిన ఓటు ఎక్కువ షేర్ అయిన నేపథ్యంలో కూడా పవన్ కళ్యాణ్ ఓటమి కారణమైనటువంటి పరిస్థితి మనం చూస్తాం. అయితే ఈసారి అలాంటిది ఏదైతే ఉందో అది రిపీట్ కాకూడదు అని చెప్పనే దాన్ని కొంతవరకు కాపాడుకుంటూనే పవన్ కళ్యాణ్ ఈసారి అంటే అన్ని సర్వేలు చేయించుకున్న తర్వాత పవన్ కళ్యాణ్ కి పిఠాపురం నుంచి ఎక్కువ శాతం అంటే పవన్ కళ్యాణ్ కి ఎక్కువ ఓట్ బ్యాంకు ఉండేటువంటి అవకాశం ఏదుందో చూసుకున్నటువంటి ప్రాంతం పిఠాపురం నుంచి ఈసారి పోటీ చేసి 100% గెలవాలి అనేది అంశం అది కాకుండా భారీ మెజార్టీతో గెలవాలి, ఈసారి పవన్ కళ్యాణ్ అసెంబ్లీకి వెళ్లాలనేది జన సైనికులు ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి. మరో పక్క నుంచి కూటమిలో పొత్తుల్లో భాగంగా ఇప్పటికే 21 స్థానాల నుంచి జనసేన పోటీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది, 2 ఎంపీ స్థానాల నుంచి పోటీ చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ 2 ఎంపీ స్థానాలు అదేవిధంగా 21 ఎంపీ ఎమ్మెల్యే స్థానాలు గెలిస్తే తప్ప ఈసారి నెక్స్ట్ 2029 వచ్చేటువంటి పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు. కాబట్టి 24లో కనీసం 21 స్థానాల్లో పోటీ చేసి కూడా ఓటమి పాలే అవటం పోతే ఏంటంటే 2019లో పార్టీ అధ్యక్షుడే ఓడిపోవటం, ఆ పార్టీలో గెలిచినటువంటి ఒకే ఒక అభ్యర్థి అదే అక్కడ నుంచి రాజుల నుంచి గెలిచినటువంటి ఒకే ఒక అభ్యర్థి కూడా ఆ పార్టీని విడిచి మళ్ళా వైసీపీలోకి వెళ్లిపోవటం, ఇవన్నీ కూడా చాలా వరకు మైనస్లుగా చెప్పుకున్నట్టు జనసేనకి మైనస్లుగా చెప్పుకునేటువంటి పరిస్థితి. సో ఆ మైనస్లన్నీ ఏవైతే ఉన్నాయో వాటిని అధిగమించి ముందుకెళ్లేటువంటి క్రమాన్ని ఇప్పుడు అధిగమించి ముందుకెళ్లడమే కాకుండా పవన్ కళ్యాణ్ భారీ మెజార్టీతో గెలిపించాలి. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో 21 శాసనసభల్లోనూ అదేవిధంగా 2 లోక్సభ పోటీ జనసేనకైతే ఎవరైతే పోటీ చేస్తున్నారో వాళ్ళందరినీ గెలిపించుకోవాల్సినటువంటి బాధ్యత ఈసారి జన సైనికుల మీద ఉన్నది. అంతేకాకుండా కూటమిలో భాగంగా కూడా పోటీ చేస్తున్నారు. కాబట్టి మరో పక్క నుంచి టీడీపీ బీజేపీ అలయన్స్ కూడా వీళ్ళకి చాలా వరకు కూడా ఉపయోగపడేటువంటి అంశాలు ఉన్నాయి. కాబట్టి వాళ్ళ ఓటును కూడా చెల్లకుండా ఉండేందుకు ఇప్పటికే కాపు సామాజిక వర్గం నుంచి మనం చూసినట్లయితే అదే పిఠాపురం నియోజకవర్గంలో ఎలా గెలుస్తాడని చూస్తామని చెప్పని ముద్రగడ పద్మనాభం కావచ్చు, హరిరామ జోగయ్య కావచ్చు ఇప్పటికే పార్టీని వీడినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం కాపు నేతలు. మరో పక్క నుంచి అంగుడి నరేంద్ర కూడా పార్టీని వింటాం అంటే కాపు సామాజిక వర్గంలో కూడా పవన్ కళ్యాణ్ ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ కూడా పార్టీ పెడుతున్నటువంటి పరిస్థితులు కూడా చూస్తున్నాం. మరో పక్కన కాపు సామాజిక వర్గంలో వ్యతిరేకత పోటీ చేస్తున్నటువంటి ప్రాంతాల్లో కూడా అత్యధిక ఉన్నటువంటి కాపు సామాజిక ఉన్నటువంటి ప్రాంతంలో పోటీ చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు పవన్ కళ్యాణ్ కి ఎక్కువ శాతం ప్రచారం అవసరమైనటువంటి పరిస్థితి ఉంది. మరో పక్క నుంచి పవన్ కళ్యాణ్ ఉన్నటువంటి షెడ్యూల్ అంటే నరేంద్ర మోడీ షెడ్యూల్ తో పాటు కావచ్చు, ప్రజాగాళం పేరుతో ఇటు టీడీపీ నిర్వహిస్తున్నటువంటి భారీ సభల్లో కావచ్చు పవన్ కళ్యాణ్ కూడా పార్టిసిపేట్ చేసినటువంటి పరిస్థితి చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ స్టార్ క్యాంపెయినింగ్ అనేది చాలా అవసరం ఉన్నటువంటి పరిస్థితి పవన్ కళ్యాణ్కి ఆధిక్యతగా ఉంది. కాబట్టి ఆ ఆధిక్యంలో భాగంగానే ఇప్పుడు స్టార్ క్యాంపెయినింగ్ అంతా ఇప్పటి వరకు కూడా ప్రచారం చేస్తూ ఉన్నారు. గతం నుంచి కూడా పవన్ కళ్యాణ్ తో పాటు ఉన్న పవన్ కళ్యాణ్కి అత్యధికంగా అభిమానంగా ఉండేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు వాళ్ళు స్టార్ క్యాంపెయినర్ గా పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గెలిపించుకునే దిశగా వాళ్ళు స్టార్ క్యాంపెయినింగ్ చేస్తున్నారు. అయితే ఇప్పటి వరకు మౌనంగా ఉన్నటువంటి చిరంజీవి ఈ రోజు నోరు విప్పి మాట్లాడటమే కాకుండా రాష్ట్రాల్లో ఇలాంటి నాయకత్వం కూడా ప్రజలకు అవసరం ఉంటుంది. కాబట్టి పవన్ కళ్యాణ్ ఇంట్రెస్ట్ రాజకీయాల్లోకి వచ్చాడు, ఆయన రాజకీయాల్లో ఉంటే మీకు ఉపయోగపడతాడు అంటే రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడతాడు అనే అంశాన్ని ఆయన చెప్తూనే ఆయన అన్నగా కూడా ఓట్ వేయండి అని కూడా అభ్యర్థించినటువంటి పరిస్థితిని కూడా చూసాం. కిరణమై రైట్ శ్రీనివాస్, విజయవాడ నుండి శ్రీనివాస్ కి అలాగే గుంటూరు నుంచి శ్రీనివాస్ కి థ్యాంక్ యూ. ఇది వాటి స్పెషల్ డ్రైవ్. కీప్ వాచింగ్ BRK న్యూస్ తెలుగు సత్తా.